కుర్చీలు వేసుకోండి. రెడీ అంటే చెప్పండి. ఓకేనా అడుగుతున్నారు. ప్రెస్ కామెంట్స్ ఒక ప్రింట్అవుట్ మాట్లాడింది, షార్ట్ పాయింట్స్ ఉన్నాయి కదా, అదొకటి ప్రింట్అవుట్. అదేంటో అడుగుతారు కదా. రెడీనా? నవీన్ ప్రింట్అవుట్ చేస్తారు. రెడీ అయితే చెప్పండి. రైట్, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుంది, అటవిక పాలన నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఈ రాష్ట్రంలో అటవిక పాలన, జంగిల్ రాజ్యం నడిస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దాకా వస్తాడా? ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పర్యటనలు చేయగలడా? ఆయన హెలికాప్టరు గతంలో గుంటూరు జిల్లా వచ్చినప్పుడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ల్యాండ్ అవ్వగలదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాచర్ల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబాలు ఊరొదిలి అని తెలిసి ఆ గ్రామానికి వెళ్దామంటే చంద్రబాబు నాయుడు ఇంటికి తాళ్లు కట్టిన పోలీస్ యంత్రాంగం ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారి కొంతమంది బీజేపీ నాయకులు ఈ మధ్య కూడా మనం చూసాం, సత్యకుమార్ లాంటి వాటి యొక్క బళ్ళ మీద పరామర్శకు వెళ్తే దాడులు జరిగితే ఆ రోజు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారో తెలుసా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పాడు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద విజయవాడ నుండి గూండాలు వచ్చి డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉంది, ఇక్కడి నుంచి అరిస్తే అక్కడ డీజీపీ ఆఫీసులో వినపడుద్ది. విజయవాడ నుండి గుంటూరు నుంచి గూండాలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని విధ్వంసం చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద చేసిన, ఆ రోజు మా మిత్రుడు పట్టాభి లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల పట్ల ఆవేదన చెంది వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడికి వెళ్ళారని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ చంద్రబాబు గారు ఏం చెప్తున్నాడు? చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు ఉన్నారు, చట్ట పరిధిలో మనం పనిచేద్దాం, మీరు దాడులు చెయ్యొద్దు అని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడుల్ని సమర్థించుకున్న వ్యక్తి. మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఉన్న తేడాని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఆనాటి మీ పాలనలో.
చివరికి ఒక మైనారిటీ అమ్మాయి మీ అధికార పార్టీలో ఉన్న నాయకుడి యొక్క కుమారుడి కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి స్కూల్లో వేధిస్తే మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు కనీసమైన సానుభూతి తెలపని పాలన మీది. కర్నూలు జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం పోలీసుల వేధింపు వల్ల, ఆనాటి మీ నాయకుల వేధింపుల వల్ల కుటుంబంతో సహా వెళ్ళి రైలు కింద పడి చనిపోతే అది జంగిల్ పాలన, అటవిక రాజ్యం అంటే. మాది కాదు. ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, దాడులు జరిగినా, గంజాయి అమ్మినా శాంతి భద్రతల పట్ల మా ప్రభుత్వం కఠినంగా ఉంటాం. ఇవాళ చూస్తూ ఉన్నాం. మరి అటువంటి మీరు పదే పదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ఆలోచనతో తప్పితే ఇంకొక ఆలోచనతో మీరు ఈ వ్యాఖ్యలు చేయటంలా. ఇంకోటి నాకు అర్థం కానిది ఒకటి ఉంది. మీ అహంకారాన్ని, అధికారంలో ఉన్నప్పుడు మీ యొక్క అహంకారాన్ని చూసి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా మీ నాయకుల యొక్క అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళున్న అంబటి రాంబాబు వరకు వాళ్ళ యొక్క అహంకారం తగ్గల. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? నిజంగానే పోలీసులు పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర అలా చేస్తే నిజంగానే అంబటి రాంబాబు ఇల్లే ఉండేది కాదు. అంబటి రాంబాబు ఎందుకు ఉండేవాడు అంతసేపు ఆ ఇంట్లో? అదేవిధంగా ఆయన ఇవాళ టీటీడీలో కల్తీ నెయ్యి గురించి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యి లేకపోయినా ఆవు నెయ్యి ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తప్పు చేశాడు, చెంపలేసుకోవాలి అని చెప్పి. ఇది సిబిఐ సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీటు. ఈ ఛార్జ్షీట్లో ఒక్కసారి మరి చదివి వినిపిస్తా మీకు. ఎందుకంటే ఈ ఛార్జ్షీట్లో స్పష్టంగా ఏదైతే శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ 2 ట్యాంకర్స్, ఈ టెండర్ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గీ సప్లైకి టెండర్ ఇచ్చారు. వాళ్ళు అధికార మార్పిడి సమయంలో గీ పంపించారు. ఆ పంపించిన శాంపుల్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీడీబీకి పంపిస్తే ద శాంపుల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 ట్యాంకర్స్ ఆన్ 6/7/2024 and 2 tankers on 12/7/2024 forwarded to NDDB Calf Lab. TTD received NDDB Calf test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. ఇది నేను రాసింది కాదు. సిట్ రిపోర్ట్ పేజీ నెంబర్ 35. సిట్ రాసిన ఛార్జ్షీట్లో పేజీ నెంబర్ 35లో ఏదైతే ఎన్డీడీబీ నుంచి వచ్చిన శాంపుల్స్లో ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ ఉంది, అదేవిధంగా వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అంటే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. దీనిలో స్పష్టంగా ఆ 2 ట్యాంకర్స్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి. అలాగే టీటీడీ నియమ నిబంధనలు ఎవరు మార్చారండి? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు. అలాగే దాన్ని ఎవరు కొనసాగించారు? వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు. నేను అడిగేది ఒకటే, మన పాత రోజుల్లో చెప్తారు ఇసుక నుంచి తైలం తీయచ్చు, కానీ ఈ రాష్ట్రంలో 2 పేటెంట్లు భూమన కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాయి. పేటెంట్లు జాయింట్. ఏంటంటే పాలతో పని లేకుండా, వెన్నతో పని లేకుండా నెయ్యి ఎలా తయారు చేయొచ్చు, పామోలివ్ ఆయిల్, గీ టెస్టులు దొరకకుండా ఎనిమల్ ఫ్యాట్ కలిపి నెయ్యి ఎలా తయారు చేయొచ్చు అని పేటెంట్ ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో 2 చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులకే ఉన్నాయి. అది భూమన కరుణాకర్ రెడ్డి, రెండోవాడు వైవి సుబ్బారెడ్డి. నేను అడిగేది ఒకటే, హిందూ ధర్మం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం కాసేపు ఎనిమల్ ఫ్యాట్ ఉందా లేదనేది పక్కన పెడదాం మనం.
అసలు కల్తీ నెయ్యిని భక్తులకి ఇవ్వటం తప్ప కాదా అని చెప్పాలి. అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎనిమల్ ఫ్యాట్ ఉందన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. ఎవరిచ్చారు మీకు లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారంట. ఎక్కడ ఇచ్చారంటే ఇది ఛార్జ్ షీట్ స్పష్టంగా ఇనీషియల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో ఎన్డీడీబీ నుంచి వచ్చిన కాఫ్ రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి స్పష్టంగా పేర్కొంది. కానీ సిట్ చెప్పింది ఏంటి? టెస్ట్ అనాలిసిస్ చేస్తా, ఎనిమల్ ఫ్యాట్ ఉందని అని తేలాలి అంటే దాని పాయింట్స్ ఉంటాయి. 10% పైన ఉంటే ఖచ్చితంగా ఎనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు ఆ పారామీటర్స్లో. ఆ 10 కంటే తక్కువ ఉంటే పాయింట్స్ పైన ఉంటేనే టెస్ట్లో దొరుకుద్ది. 10 కంటే తక్కువ కనుక ఉన్నంత మాత్రాన అక్కడ ఎనిమల్ ఫ్యాట్ లేదని కాదు, ఆ పర్సంటేజ్ తక్కువ ఉంది అనేది దాని అర్థం. మీరు టెస్ట్లో దొరకలేదు, టెస్ట్లో 10% పైన ఉన్నారు, 10% పైన దాటితే టెస్ట్లో స్పష్టంగా దొరుకుద్ది. 10% కంటే తక్కువ ఉంటే టెస్ట్లో రిజల్ట్ రాదు అనేది వాళ్ళు చెప్పింది అనాలిసిస్లో. కానీ అసలు సిబిఐ మన సిట్ ఛార్జ్ షీట్లో స్పష్టంగా 35వ పేజీలోనే చెప్పారు కదా, ఇనీషియల్ ఎన్డీడీబీ రిపోర్ట్స్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, ఎనిమల్ ఫ్యాట్ ఉందని. ఎవరిచ్చారు ఆయన క్లీన్ చిట్? అసలు నేను అడిగేది ఒకటే, హిందూ ధర్మంలోనో ఆగమ శాస్త్రంలోనో అసలు కల్తీ నెయ్యిని 60 లక్షల మంది భక్తులకి పంచి ఇంకా ఏ ధైర్యంతో వాళ్ళు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, ఈ ప్రభుత్వం చెప్పాలని మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లా. తర్వాత వద్దాం, అసలు యానిమల్ ఫ్యాట్ ఉందా లేదనేది ఇంకో డిస్కషను. అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరూ చైర్మన్గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి సరఫరా కొన్ని లక్షల కేజీలు నిరాటంకంగా సరఫరా అయింది. అవునా కాదా? దాని గురించి చెప్పరు. దాని గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు. యానిమల్ ఫ్యాట్ లేదు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రత దెబ్బతీస్తున్నారు. అసలు టీటీడీ పవిత్రత దెబ్బతీసిన వ్యక్తులు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఎవరి హయాంలో అయ్యారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? వైవి సుబ్బారెడ్డి ఎవరి హయాంలో చైర్మన్ అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? నువ్వు చైర్మన్గా ఉండగా నీ అనుమానులు పెట్టి కల్తీ నెయ్యి కొని భక్తులకి సరఫరా చేసి టీటీడీ పవిత్రత దెబ్బతీసి అపవిత్రం చేసి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంట. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. రివర్స్ ఫెలోమినా. అసలు క్షమాపణ ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఎందుకు అయ్యా లెంపలేసుకొని మా హయాంలో కల్తీ నెయ్యి భక్తులకు సరఫరా చేశాం, మా హయాంలో అన్యాయం జరిగింది కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి మహాప్రభు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి. అది వదిలేసి ఎట్లా ఉందంటే ఒక సామెత చెప్తారు, దొంగే దొంగ నరుస్తున్నాడంట. అది ఇవాళ ఉన్న పరిస్థితి. అసలైన దొంగలైన కల్తీ నెయ్యి సరఫరాలో బాధ్యులైన ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశంలో ఉన్న హిందువులకి క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తులు తిరిగి వాళ్ళే మమ్మల్ని క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడని. సిట్ ఎక్కడా కూడా మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. సిట్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 35లో ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టు వెజిటబుల్ ఆయిల్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఇనీషియల్ రిపోర్టు, టెస్ట్ రిపోర్టు అనాలసిస్లో యానిమల్ ఫ్యాట్ కనుక ఎక్కువ వాడితే 10 కంటే ఎక్కువ వస్తే టెస్ట్లో తెలుసుద్ది. యానిమల్ ఫ్యాట్ కనుక తక్కువ వాడితే అది ఆ టెస్ట్లో తెలియదని మాత్రమే టెస్ట్ అనాలిసిస్ చెప్పారు. దాన్ని పట్టుకొని దేశమంతా చంద్రబాబు నాయుడు గారు అదన్నారు, మీరు క్షమాపణ చెప్పాలని. ఫస్ట్ ఈ రాష్ట్రంలో క్షమాపణ చెప్పాల్సిన మీరు క్షమాపణ చెప్పకుండా దొంగ అన్నట్టు రోడ్డు మీదకి వచ్చి అరుస్తూ ఉన్నట్టుంది మీ వ్యవహారం. వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. సిట్ ఎక్కడ వాళ్ళకి ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వాల.
రెండోది 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు సిట్ రిపోర్ట్ చూస్తే 2023 ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు టెండర్లు ఇచ్చింది మీరు కాదా? మరి ఈ 5 సంవత్సరాల మీ పాలనలో కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసి దాని పవిత్రత దెబ్బతీసింది, హిందువుల మనోభావాలను దెబ్బతీసింది మీరు కాదా? దాని గురించి మాట్లాడరు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు మాంసం నెయ్యి అన్నాడు, లేదు. ఎక్కడ చెప్పారు? సిట్లో ఎక్కడా చెప్పలా. మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం, మీకు మీరే చెప్పడం. ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన అంబటి రాంబాబు ఏం మాట్లాడాడండి? ఏం వ్యాఖ్యలు చేశాడో? ఈయన మామూలుగా మా సభ్యత ఉన్నాడు ఎవడో నోటితో చెప్పేవి కాదు. ఆయన వయసు ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన రాజకీయం ఏంటి, ఆయన ఒక మంత్రిగా చేశాడు, లాయర్, ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మాట్లాడే భాష ఏంటి? వాడే ఇదేంటంటే వైకాపా పార్టీది బూత్ సిద్ధాంతం లాగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టినట్టున్నాడు వాళ్ళ నాయకుల్లో. ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి ఎక్కువ సన్మానం చేస్తున్నట్టున్నాడు ఆయన. ఎవడన్నా పార్టీ మారుతాడంటే ఆడి చేత ఎక్కువ బూతులు తిట్టిస్తాడు. బూతుల సిద్ధాంతాన్ని వంటబట్టుకొని వైకాపా పార్టీ ఆ బూతుల సిద్ధాంతాన్ని ఇక్కడ రోడ్ల మీదగా అమలు చేస్తే మామూలు సామాన్యుడికి మీకున్న రాజకీయ నాయకులుగా పదవులు అనుభవించిన మీకు తేడా ఏంటి? ఆయన చెప్పాడు, నేను ఇంకోటి చెప్తా ఉన్నా, ఆయన ఏదో 4-5 పేర్లు చెప్పాడు. ఎవరెవరి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకెవరు? బొల్లా బ్రహ్మనాయుడు, లేకపోతే విడదల రజని, లేకపోతే జోగి రమేష్. నేను అడుగుతా ఉన్నా, ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒకరోజు నాతో ప్రయాణించిన రోజు నేను చెప్పా, ఏమనంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు రాజకీయపరమైన వైరుధ్యాలతోనో సిద్ధాంతపరమైన రాజకీయాలు సిద్ధాంతపరమైన విభేదాలతోనో రాజకీయం నడిచింది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి పునాదేశాడు. రాజకీయంగా అంతమొందించాలి అంటే కేసులు పెట్టడమే పరమావిధిగా పెట్టుకున్నాడు. మా నాయకుల మీద ఎంతోమంది మీద, నాతో సహా ఎంతోమంది మీద కేసులు పెట్టాడు. మీరు ఏదైతే మొదలు పెట్టారో అదే రాబోయే రోజుల్లో అధికారంలో ఉన్నవాళ్ళు తీసుకుంటే, ఆ రోజు నేను అనుకోవడం 151 మంది ఉన్నట్టున్నారు వాళ్ళకి. 151 మందిలో 150 మంది లోన వేయచ్చని చెప్పాను నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఇవాళ కుటుంబాల గురించి మాట్లాడే వ్యక్తులు ఆ రోజు మా అందరి కుటుంబాలు లేవా? అచ్చెన్నాయుడు కుటుంబం లేదా? ధూళిపాల నరేంద్ర కుటుంబం లేదా? లేకపోతే కొల్లు రవీంద్ర కుటుంబం లేదా? ఎవరికి లేదు? బ్రహ్మనాయుడు ఏం మాట్లాడాడు ఆ రోజుల్లో? మా కుటుంబాల గురించి ఏం మాట్లాడాడు? ఏం దిగజారి వ్యాఖ్యలు చేయలేదా ఆ రోజు? అధికారం ఉందన్న అహంకారంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం మీద నిండు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయలేదా? అలాగే పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయలేదా? సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న మాకు తెలుసు కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. కానీ నియంత్రణ అనేది స్వయం నియంత్రణ. మనం ఏం మాట్లాడతామనేది అంబటి రాంబాబు నోటిని అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళ అమ్మాయి మాట్లాడింది, ఆవేదన ఉండటంలో నేను తప్పుపడతలా. కానీ వాళ్ళ తండ్రికి ఎప్పుడన్నా చెప్పాలి మాట్లాడినప్పుడు, నాన్న నువ్వు పవన్ కళ్యాణ్ని అలా అనకూడదు, నువ్వు చంద్రబాబు నాయుడిని అలా అనకూడదు అని చెప్పాలి. పిల్లలు, ఎదిగిన పిల్లలు ఏనాడన్నా చెప్పారా మీరు? పక్క కుటుంబాలను ఇష్టం వచ్చిన మాట్లాడితే, బూతులు పంచాంగం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎందుకు నియంత్రించలా? బూతులు తిట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆదర్శవంతమైన నాయకులు. కొల్లు రవీంద్ర ఏం తప్పు చేశాడని 43 రోజులు జైల్లో ఉన్నాడు.
ఆ రోజు పేర్ని నాని కొల్లు రవీంద్రకు సంబంధం లేకుండా అక్రమ కేసులో మర్డర్ కేసులో ఇరికిచ్చి 43 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు కొల్లు రవీంద్ర. ఆయన బీసీ కాదా? అంటే వైకాపా పార్టీలో ఉన్న జోగి రమేషే బీసీయా? కొల్లు రవీంద్ర బీసీ కాదా ఆ రోజు? ఆ రోజు ఇక్కడ ఉన్న నాయకులు, వైకాపాలో ఉన్న బీసీ నాయకులు నోరు తెరిచారా? ఆనందించారు. అటవిక రాజ్యాన్ని ఆళ్ళు నడిపి ఇవాళ ఏమైనా మేము జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాళ్ళు కట్టామా? మేమేదైనా చేయాలంటే మా ఇంటికి రోజు వచ్చి పోలీసులు కాపలా కూర్చునేవాళ్ళు ఇవాళ ఉన్నారా? స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా రోడ్ల మీద, ఇంకా వీరంగా వేస్తూనే ఉన్నారు కదా రోడ్ల మీద. నడి రోడ్లో అంబటి రాంబాబు, అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? అంబటి రాంబాబే బాధ్యుడు ఈ సంఘటన అన్నిటికీ. పార్టీ పిలిపిస్తే ఎవడ ఫ్లెక్సీ ఆడు వేసుకుంటాడండి. ఆ పక్కన వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఉంటాయి, నాకేం తీసుకొచ్చి నా ఇంటి ముందు వేస్తే నాకు సమస్య. తెలుగుదేశం పార్టీ ఒక ఫ్లెక్సీ పెట్టుకుంది, అంబటి రాంబాబుకి ఏం పని అక్కడికి వెళ్ళి ధర్నా చేయడానికి? మేమేమన్నా మీ ఫ్లెక్సీ దగ్గరికి వచ్చామా? ధర్నా చేయటమే కాదు, ఏ వార్నింగ్ ఇచ్చాడు? పోలీసులు గనక 24 గంటల్లో తీయకపోతే నేనే వచ్చి దాన్ని చించేస్తాను అని చెప్పాడు. వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట ఏం చెప్తున్నాడు? అంబటి రాంబాబు అంటే క్షమాపణ చెప్పాడంట. ఎక్కడ చెప్పాడండి? ఎవరికి చెప్పాడు? నేను అనకూడదంటూనే లోకేష్ గారిని నానా బూతులు తిట్టాడు. నేను మొన్నే చెప్పా, ఇదేదో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, అంబటి రాంబాబు బూతులు విని 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 ఇక చెవులు మూసుకునే పరిస్థితి వచ్చి భరించలేక జరిగిన అది ప్రజా తిరుగుబాటు, ప్రజాగ్రహం అని చెప్తున్నా. ఈ రోజుకి చెప్తాను నేను అది. నా చెప్పమనండి, అంబటి రాంబాబు బూతులను సమర్థించే వాళ్ళు ఎవరో చెప్పమని చెప్పండి ఈ సమాజంలో. మీరైతే మహిళలను వెంటబడి తరమచ్చు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పట్టుకొని ఈ రోడ్డుకు వచ్చారు, మా ఇంటి ముందుకు వచ్చారు, తరుగుతారు, కొడతారు. అది మీకు రైట్. మీరు చేస్తే అది మీకు హక్కు, మేం చేస్తే అది తప్పు. అదొకటే నాకు అర్థం కాదు. మీరు చేస్తే అది హక్కుగా భావిస్తున్నారు వైకాపా నాయకులు. మీకు సంబంధించిన పార్టీ నాయకులు, మహిళలు, ఒంటరిగా ఉన్న తెలుగుదేశం మహిళ అటు వచ్చిందని ఎమ్మడబడి కొట్టలేదా? అది మీరు హక్కుగా భావిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ రాష్ట్రంలో, నేను ఇందాక చెప్పా, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే మీరు పాలతో సంబంధం లేకుండా, వెన్నతో సంబంధం లేకుండా నెయ్యి తయారు చేయాలి అంటే భూమన కరుణాకర్ రెడ్డిని అడగండి, వైవి సుబ్బారెడ్డిని అడగండి. పేటెంట్ వాళ్ళ దగ్గరే ఉంది. కెమికల్స్ ఎలా వాడాలి, ఎంత పర్సంటేజ్ వేయాలి, పామ్ ఆయిల్ ఎంత కలపాలి, అసలు దొరకకుండా మాంసం నెయ్యి ఎంత కలపచ్చు, టెస్టులు కూడా దొరకకుండా. అసలు ఇంకోటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరో ఉన్నాడు పిఏ అంట, అంటే ఆయన తప్పు చేస్తే వైవి సుబ్బారెడ్డి తప్పు చేసినట్టు కాదా? ఆయన బాధ్యుడు కాదా? అంటే ఇలా తెలియకుండానే చేస్తారా? ఇలా సంబంధం లేకుండానే చేస్తారా? ఖచ్చితంగా మేము ఫీల్ అయ్యేది ఏంటంటే, సిట్ అనేది కేవలం కల్తీ నెయ్యికి జరిగిన ఒక చిన్న అంశం మీద జరిగిన విచారణ. నెయ్యి మీద, పాల మీద పొంగు వస్తుంది చూడండి, ఆ పొంగు మీద జరిగిన విచారణ. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అప్పుడు ఈ పెద్ద చేపలన్నీ లోనకెళ్తాయి. ఖచ్చితంగా దీని మీద లోతైన దర్యాప్తు అవసరం. సిట్ అనేది ఒక పరిమితమైన అంశాలకు లోబడేసిన అంశం, అది కల్తీ నెయ్యికి సంబంధించిన వేసిన అంశం. అది
ఆ పొంగుదనం అయితే విచారణ జరిగింది. ఇంకా లోతుగా విచారణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చేస్తే అప్పుడు ఈ పెద్ద చేపలు ఏంటి ఇవాళ రోడ్లెక్కి కల్తీ నెయ్యి, భక్తుల నెయ్యి లేకుండా కల్తీ నెయ్యి తీసుకొచ్చి విషం కలిపి, కెమికల్స్ కలిపి, టెస్టులు దొరకకుండా మాంసం నెయ్యి కలిపి భక్తులకు లడ్డూలు ఇచ్చి పంచి ఇంకా నడి రోడ్ల మీద నుంచొని ఈ దొంగలే దొంగ దొంగ అని అరుస్తున్నారు. స్పష్టంగా ఇది ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వేసింది కాదు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడిచిన సిట్ ఇది. మళ్ళీ ఈ సిట్ గురించి ఇంకా అందుకే చెప్తుంది, ఈ సిట్ కొంతవరకే విచారణ చేసింది, మరింత లోతైన దర్యాప్తు అవసరం ఈ తిమింగళాలన్నీ బయటికి రావాలంటే. కాబట్టి తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసి, ఎక్కడ తమ పార్టీకి మనుగడ ఉండదన్న అంశంతో మీరు చూడండి, తమ నాయకుల చేత బూతులు తిట్టించి ఆ చర్చను, ఆ అంశాన్ని పక్కదారి పెట్టించే ప్రయత్నమే ఈ బూతుల పంచాంగం. నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమో ఎవడన్నా కొట్టొస్తే బ్రహ్మాండం అని భుజం తడతాడు, చంద్రబాబు గారేమో మీరు చట్టాన్ని తీసుకుంటే నేను ఊరుకోనని చెప్తాడు. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. నిండు నడి రోడ్లో ఒక దళిత డాక్టర్కి మాస్క్ అడిగినందుకు ఉద్యోగం తీసేసి అతని పిచ్చోడని ముద్రేసి నడి రోడ్లో పోలీసుల చేత చేతులు వెనక్కి కట్టించి అతన్ని మానసికంగా వెంటాడి వేధించి చివరికి ప్రాణాలు కోల్పోయే విధంగా చేసిన మీరు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వంలో రోడ్ల మీద తిరుగుతా, పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మీ హెలికాప్టర్లో దించుకుంటా, పోలీస్ సంరక్షణలో ర్యాలీలు చేసుకుంటా, మీ నాయకులు నోటికొచ్చినట్టు నీ యొక్క బూతుల సిద్ధాంతాన్ని, బూతుల పంచాంగాన్ని వాడతా మిమ్మల్ని స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతా కూడా మమ్మల్ని అటవిక పాలన అంటారు, జంగిల్ రాజు అంటారు. మీ 5 సంవత్సరాల పాలన ఈ రాష్ట్రం ఉన్నంతవరకు ఎవరు మర్చిపోరు. ఇంకోటి అంటాడు, వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అంటే నేను సబ్జెక్టు కరెక్షన్. ఈ సిట్ అనేది వేసింది కల్తీ నెయ్యి కుంభకోణం గురించి. నేను అనుకోవడం ఈ సిట్ కూడా కేవలం ఫైనాన్షియల్ ట్రయల్, అంటే డబ్బుల ట్రాన్సాక్షను అకౌంట్స్ ద్వారా ఎంతవరకు జరిగిందో దాన్ని బట్టి ఆ ఫైనాన్షియల్ ట్రయల్ చూస్తే వైవి సుబ్బారెడ్డి పిఏ దగ్గరకు వచ్చి ఆగింది. ఫైనాన్షియల్ ట్రయల్ మీద దృష్టి పెట్టారు తప్పితే వాళ్ళ పిఏ చిన్నప్ప ఎవరో ఉన్నాడు, అతని పైన ఎవరున్నారు, అతను ఏ ధైర్యంతో చేశాడనేది సిట్టు చూడలా, సిబిఐ చూడలా. కాబట్టి అందుకే చెప్తుంది, కేవలం పొంగు మాత్రమే విచారణ చేశారు, మరింత లోతైన విచారణ చేస్తే అప్పుడు పాపం నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టున్నాడు, వైవి సుబ్బారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు చేర్చలేదని బాధపడుతున్నట్టున్నాడు. లోతైన విచారణ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా వస్తాయి ఆయన కోరుకున్నట్టు. కాబట్టి నాకున్న అవగాహనలో కేవలం ఫైనాన్షియల్ ట్రయల్ని బట్టి డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ఎవరి దగ్గరికి వచ్చినాయి, ఎవరెవరు హవాలా ద్వారా ఎక్కడ చేర్చారనే దానిలో వచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి కింద ఉన్న చిన్నప్ప దగ్గరికి వచ్చి ఆగినాయి. అతను ఎవరు, వైవి సుబ్బారెడ్డి పిఏ. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఆంధ్ర రెసిడెంట్ కమిషనర్ భవనంలోకి వెళ్ళారు. ఎవరి వల్ల వెళ్ళారు, మీ వల్లే కదా, మీ గవర్నమెంటే కదా. కాబట్టి మేము కూడా కోరుతున్నాం, ఇంకా మరింత విచారణ ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం.
చేస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా వస్తారు. రెండోది ఏంటంటే రాంబాబుని బూతులు తిట్టారంట. అసలు రాంబాబు బూతుల వీడియో జగన్మోహన్ రెడ్డి చూసాడో లేదో, మరి ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్తలను పిలిచి అది విన్నుంటే పోయేది. కారులో నుంచి ఒక వీడియో వచ్చింది. ఆ పదజాదాల్లో ఆ నానోడితో నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఆ పదజాలాలు ఆయన వాడిన పదజాలం ఆయనకి సర్టిఫికేట్ ఇస్తాడు. అందుకే చెప్పింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు పోటీ పెట్టాడు. ఎవరు బూతులు ఎక్కువ తిడతారు, ఎవరు బూతుల పంచాంగం బాగా నేర్చుకున్నారు, ఎవరు ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత ఎక్కువ సన్మానం. అది జగన్మోహన్ రెడ్డి యొక్క వైకాపా పార్టీ యొక్క సిద్ధాంతంగా స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనపడతా ఉంది. ఒకటి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది, వాళ్ళ అధికారులు ఉన్న కాలంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి దాని నుంచి వాళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఈ బూతులు, ఈ పంచాంగం అనేది స్పష్టమవుతుంది. ఖచ్చితంగా మేము కూడా కోరుతున్నాం. ఎక్కడా కూడా ఇందాక చెప్పినట్టు పేజ్తో సహా చెప్పాను నేను. పేజ్ నెంబర్ 35లో స్పష్టంగా ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి వెజిటబుల్ యానిమల్ ఫ్యాట్ వచ్చినట్టు దీనిలో పేర్కొన్నారు. ఇంతకంటే ఏం కావాలి? కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల్ని బూతుల పంచాంగం ఆపమని చెప్పాలి. ఒక నాయకుడిగా మా నాయకుడు ఎలా చెప్పావు, వాళ్ళు అట్లా అంటారా, వాళ్ళు మాడుతూనే ఉంటారు, మీరు ఆవేశపడద్దని మాకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గుడ్, వెల్ డన్, బాగా తిట్టావు, ఇంకా బాగా తిట్టని చెప్తున్నాడు. అది చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. అంబటి రాంబాబుని పొగడాలంట, ఇంకా బూతులు తిట్టే వాళ్ళని పొగిడితే ఏముంటుంది? కాబట్టి నేను డిమాండ్ చేసేది ఒకటే, ఈ అంశం మీద లోతైన విచారణ అనేది అవసరం. విచారణ చెయ్యాలి అనేది ప్రభుత్వాన్ని కోరటం ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆనాడు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో కల్తీ నెయ్యి, తర్వాత వద్దాం అసలు అది వెజిటబుల్ ఆయిలా లేకపోతే మాంసంతో కలిసిన ఆయిల్ అనేది తర్వాత వద్దాం. కల్తీ నెయ్యితో లక్షలాది మంది భక్తులకి లడ్డూలు సరఫరా చేసినందుకు, బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా చేసినందుకు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది చేసిన తర్వాత మిగతాది ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అంబికా దర్బార్ లాంటి వ్యక్తున్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అసలు నోట్ల నుంచి బూతులే రావాలి. నేను అనేది అదే కదా, అంబికా దర్బార్ బత్తి మంచి వాసన వస్తుంది, అంబటి రాంబాబు దగ్గరకు వస్తే అది వాసన కూడా పోద్ది, చెడు వాసన వచ్చింది. ఎందుకంటే గతంలో ఆ కాన్స్టిట్యున్సీలోనే చూసాం. ఏంటి, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు విజిట్కి, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ డబ్బులు ఇవ్వటానికి కూడా కమిషన్ అడిగిన గొప్ప మంత్రి ఆయన, సత్తెనపల్లి నియోజకవర్గంలో. ఇంకా ఆయన దగ్గర నుంచి సువాసనలు వస్తాయంటే ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంది అనేది. ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన కారులో కూర్చొని తిట్టిన బూతుల వీడియో కనుక ప్రజలకు వేయించి అడగమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. మా నాయకుడు ఇదిగో ఈ విధంగా మాట్లాడాడు, మరి మల్లెపూలు అంటాడు, తెల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడని. కాబట్టి బూతుల సిద్ధాంతాన్ని ఎంచుకొని బూతులు తిట్టడం, తిట్టించడమే పరమావధిగా పెట్టుకొని నడుపుతా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ రోజుకి స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇది ఛార్జ్షీటు, కోర్టులో ఫైల్ చేసిన ఛార్జ్షీటు ధూళిపాళ్ల నరేంద్ర, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కాదు. పేజ్ నెంబర్ 35లో స్పష్టంగా ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి వచ్చిందని చెప్పారు. వెజిటబుల్ ఆయిల్ ఉంది, ఆవు నెయ్యి ఉందని. టెస్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు 10% పైన ఉంటే బల్లగుద్ది ఇది మాంసం నెయ్యి అని చెప్పచ్చు.
10% కంటే తక్కువ ఉంటే అలా బల్లగుద్ది చెప్పడానికి అవకాశం లేదు, అంత మాత్రాన లేదని చెప్పడానికి అవకాశం లేదని చెప్పారు టెస్ట్ అనాలిసిస్లో. దాన్ని పట్టుకొని మా క్లీన్ చిట్ అంటారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది, దేవుడి దగ్గర తప్పు చేసి కూడా వాళ్ళ ధైర్యాన్ని బట్టి మెచ్చుకోవాలండి. కల్తీ నెయ్యితో భక్తులకు ప్రసాదాలు పంచి మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని క్షమాపణ చెప్పమన్నాడు కదా. నిజంగా వెంకటేశ్వర స్వామినే ఆయనే ఇప్పటికీ శిక్షించాడు, ఇంకా అది చాలదనుకుంటే ఎక్కువ శిక్షిస్తాడు అంతే. వచ్చేది మాత్రం మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు జారీ చేశారు. నేను అనేది ఒకటే, ఇప్పుడు నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న, 30 ఏళ్ళ నుంచి. తెలుగుదేశం అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకే నేను చెప్తుంది, ఒక సైద్ధాంతికమైన రాజకీయాలకి, సైద్ధాంతికమైన సిద్ధాంతాల మీద, ఇదిగో నీ ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఈ తప్పు జరుగుతుంది, దీనివల్ల నష్టం జరుగుతుంది అని సైద్ధాంతికమైన అంశాల మీద రాజకీయ పోరాటాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తమిళనాడులోకి మళ్ళీ విద్వేష రాజకీయాలను ఆయన తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో. ఈ పార్టీ వాడిని అంటే వాడిని సర్వనాశనం చేయాలి. ఆయన అంత చెప్పేవాడు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన బిల్లులు ఎన్ని ఆపలేదు ఆయన? ఎంతమంది కార్యకర్తల ఆస్తులు అమ్ముకోలేదు, ఎంతమంది మీద దాడులు చేయలేదు, ఎంతమంది మీద కేసులు పెట్టలేదు. ఆయన 4 పేర్లే చెప్పాడు. మేము చెప్పడం మొదలు పెడితే 40 మంది ఉన్నారు జైల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో. వాళ్ళు ఏం తప్పు చేశారని? కాబట్టి ఈ మధ్య ఇప్పుడు మొన్న ఆడెవడో బ్యానర్ పెట్టాడు రప్ప రప్ప అని. ఏం చెప్తాడు? తప్పేంటబ్బా రప్ప రప్ప అని పెడితే అంటాడు ప్రెస్ మీట్లో కూర్చొని. అంటే దాని అర్థం, నువ్వు ఇంకా నీ పార్టీ మనుగడ కాపాడుకోవడానికి నీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. ఇది వాస్తవం. రెచ్చగొట్టి అసాంఘిక చర్యలకు పాల్పడే విధంగా, అల్లర్లు సృష్టించే విధంగా, దాడులు చేసే విధంగా ప్రోత్సహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏమో తప్పేంటంటాడు, మా నాయకుడేమో తప్పు చేయొద్దు అంటాడు. ఇద్దరు నాయకత్వాలకి, 2 పార్టీలకి మధ్య ఉన్న తేడా అది. కాబట్టి ఆయన ఈ మధ్యన ఏం చెప్తున్నారని, కొత్తగా జగన్ 2.0 ఏంటి 2.0 వర్షన్ అంట, 2.0 వర్షన్ అంట. అసలు ఆ సినిమా రిలీజ్ అవుద్దో ఎవడికి తెలియదు. ఇప్పుడు 2.0 ఉంటే తర్వాత 4.0 ఉంటుంది కదా. ఇప్పుడు మీరు శాశ్వత ఆఫీసర్లను కూర్చోబెట్టి ఏం చెప్పావు? 15 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, నేనే ఉంటా అని చెప్పి ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని, పోలీస్ ఆఫీసర్లు, ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని అటవిక రాజ్యాన్ని నువ్వు నడిపి ఇవాళ ఏమైంది? 151 ఉన్నాడు, 11 సీట్లు పడిపోయాడు. నువ్వు 2.0 అనేది, అసలు 2.0 వస్తే కదా, సినిమా బయటకు వస్తే కదా నీకు అవకాశమే ఉండదు రేపు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఏమని గుండెల మీద చేసుకొని, మా మానానికి రక్షణ ఉంది, మా ప్రాణాలకు రక్షణ ఉంది, మా ఆస్తులకు రక్షణ ఉంది, ప్రశాంతంగా మా ఇంట్లో కూర్చొని మేము నిద్రపోవచ్చు, మా బతుకు మేము ప్రశాంతంగా బతకచ్చు. మీ హయంలో అలా లేదే. చిన్న కామెంట్ పెడితే, ఇక్కడ చూసాం 70-80 ఏళ్ళ ముసలామె రంగనాయకమ్మ గారు, 80 ఏళ్ళ ముసలామె ఎక్కడో ఒక మెసేజ్ పెట్టిందని ఫార్వర్డ్ చేసింది. అది కూడా కాదు, ఫార్వర్డ్ చేసిందని అసలు పార్టీకి సంబంధం లేదు. ఏదో కొద్దిగా ఆమెకు ఎక్కడో మనసులో బాధ ఉండి, ఏంట్రా బాబు ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలోని ఫార్వర్డ్ చేస్తే దానికి తీసుకెళ్ళి హింసించారా లేదా? మరి అమర్నాథ్ గౌడ్ హై స్కూల్ స్టూడెంట్, ఏంటి చేసిన తప్పు ఏంటి? వాళ్ళ అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించాడు, వేసి తగలబెట్టారు. తోట
తోట చంద్రయ్య ఏంటి, కత్తి మీద పెట్టి మెడ నరికితే నువ్వు జగన్ పేరు చెప్పాలన్నారు, బహిరంగంగా చంపలేదా? కాబట్టి చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. అటవిక రాజ్యం పేటెంట్ ఉంటే మీకే ఉంటుంది, జంగిల్ రాజ్ పేటెంట్ ఉంటే మీకే ఉంటుంది. మాది ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, మేం ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసిందెందుకు? ఈ రాష్ట్రంలో అటవిక పాలన పోవాలి, రాక్షస పాలన పోవాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రానికి మంచి జరగాలి. అందుకనే పార్టీలు పొత్తు వచ్చింది. ఖచ్చితంగా దానికి కట్టుబడే ఇవాళ పరిపాలన నడుస్తూ ఉంది. ఇవాళ ఈ పరిపాలనని, ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కావాలని తమ కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించి తమ నాయకుల ద్వారా బూతుల పంచాంగాన్ని విప్పి బూతులను ప్రోత్సహించే సంస్కృతికి ఆయన ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ముందు డిమాండ్ చేసేది ఏంటంటే, ఆయనకి ఎక్కడా కూడా కల్తీ నెయ్యిలో ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వాల. ముందు వాళ్ళు ప్రజలకి క్షమాపణ చెప్పాలనే మేము డిమాండ్ చేసేది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంచి బుద్ధి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా 1-3 సార్లు అన్నారు. వాళ్ళు దుర్మార్గులు, టీటీడీ ప్రతిష్టను దిగదార్చారు అని చెప్పిన 1-4 సార్లు. నేను అదే చెప్పేది. దొంగ అంటున్నాడు. తిరుపతిలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఆనాటి ముఖ్యమంత్రి వాళ్ళ చైర్మన్లు రోడ్డు మీద తిరుగుతున్నారు. బుద్ధి ఎవరికి రావాలి? దేవుడు. వాళ్ళు బుద్ధి రావాలని అధికారాన్ని తీశారు, అయినా బుద్ధి రావట్లా. కాబట్టి ఇంకా అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. అదే కదా దేవుడిచ్చేది వాళ్ళకి. దేవుడి స్క్రిప్ట్ వేరేగా ఉంటుంది, వాళ్ళ స్క్రిప్ట్ ఇంకో రకంగా ఉండొచ్చు. సిద్ధం సభల్లో బాక్సింగ్ నేను అనేది ఒకటే, జగన్ పేరు ఉంటుందా? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పేరు లేదు, అది లేదని చెప్తున్నాడు. అసలు ఈ నిబంధనలు సడలించింది ఎవరు? నెయ్యికి సంబంధించిన నిబంధనలు సడలించింది ఎవరు? ఆనాటి పాలకవర్గం, భూమన కరుణాకర్ రెడ్డి. తర్వాత దాన్ని కొనసాగించింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. కాబట్టి అందుకనే మేము లోతైన దర్యాప్తు జరిగితే దానిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడా, కరుణాకర్ రెడ్డి ఉన్నాడా, ఈ తిమింగలాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సిట్ అనేది పరిమితమైన దర్యాప్తు. సిట్ అనేది ఒక పరిమితమైన అంశానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి జరిగిన దర్యాప్తు మాత్రమే. కాబట్టి దాన్ని పట్టుకొని ఆయన క్లీన్ చిట్టీలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఎనిమల్ ఫ్యాటు, వెజిటబుల్ ఫ్యాటు ఉంది అని చెప్పి ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి పేజ్ నెంబర్ 35లో ఈ ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొన్నారనేది తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీకు కూడా ఇది అది కాదు, బ్యాటింగ్ ముందు నుంచి వస్తే చివరికి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో సాధువులు వచ్చారు. కాస్త దాన్ని కవర్ చేయండి. రేపు ఎల్లుండి 2 రోజులు జరుగుద్ది. తీసేవాళ్ళు ఎవరో మీ ఫోటో చూసుకోండి. ఎవరో మీ వాళ్ళు ఎవరో ఫోటో తీసేవాళ్ళని చూసుకోండి. ఎవరో ఫోటో వాళ్ళని చూసుకోండి. మీరు ఫోటో కావాలి. రైట్, థ్యాంక్ యూ. అలాగే మంచిదే కదా.